వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు శ్రీ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 21వ భాగం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు. ఏ త్వేతదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఎవరు నా ఈ అభిప్రాయములను ద్వేషించువారై అనుసరింపకుందురో అట్టి వారిని బుద్ధిహీనులగను బొత్తిగా జ్ఞానము లేని వారిగను చెడిన వారిగను ఎరుగుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైనను తన ప్రకృతికి అనుగుణముగానే ప్రవర్తించుచున్నాడు. ప్రాణులు తమ స్వభావాన్ని అనుసరించియే నడుచుచున్నవి. కావున ఇక నిగ్రహం ఏమి చేయగలదు? ఇంద్రియాస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్తౌ హ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియమునకును దాని దాని విషయమందు రాగద్వేషములు ఏర్పడి ఉన్నవి. ఆ రాగద్వేషములకు ఎవరునూ లోపడకూడదు. అవి మనుష్యునకు ప్రబల శత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమైనదే యగును. ఇతరుల ధర్మము భయదాయకమై ఉన్నది. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అయితే మనుజుడు పాపము చేయవలనని కోరనప్పటికీ దేనిచే ప్రేరేపింపబడి బలవంతముగా పాపం చేయుచున్నాడు? శ్రీ భగవాను వాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేన మిహవైరిణాం. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, నీవడిగిన ఈ హేతువు రజోగుణము వలన పుట్టిన కామము. ఇదే క్రోధముగా పరిణమించుచున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనదియో మహాపాపములకు కారణభూతమైనదియో అయి ఉన్నది. కావున దీనిని ఈ మోక్షమార్గమున శత్రువుగా నెరుగుము. ధూమేనామ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్థతా తేనేదమావృతం. పొగచేత అగ్నియు మురికి చేత అద్దమును మావిచేత గర్భమందలి శిశువును ఏ విధముగా కప్పబడి ఉండినో ఈ కామము చేత ఈ ఆత్మజ్ఞానమును కప్పబడి ఉన్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. ఓ అర్జున, నిండింప శక్యము కానిదీను అగ్నివలే తృప్తి చెందనిదీను ఆశారూపమైనదీను జ్ఞానికి నిరంతర శత్రువును అగు ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ కామమునకు ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆశ్రయములని చెప్పబడుచున్నది. ఈ ఇంద్రియాదుల చేత కామము ఆత్మజ్ఞానమును కప్పివైచి మనుజుని మిగుల మోహపెట్టుచున్నది. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. భరతవంశ శ్రేష్ఠుడవగు అర్జున, కాబట్టి నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములను రెండింటినీ నాశనము చేయనదియు పాపస్వరూపమైనదియు అగు ఈ కామమును తప్పకుండా పూర్తిగా విడిచివేయుము. ఇంద్రియాణి పరాణ్యాహోరింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహ. దేహాదుల కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పది ఏమున్నదో అదే ఆత్మ అని పెద్దలు చెప్పుదురు. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. గొప్ప బాహువులు కలవో అర్జున, ఈ ప్రకారముగా
బుద్ధి కంటే అతీతమైన దానినిగా ఆత్మను ఎరిగి బుద్ధి చేత మనస్సును బాగుగా అరికట్టి జయించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ కామమును శత్రువును నశింపచేయి. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ. మళ్ళీ వీడియోలో 4వ అధ్యాయంతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.